మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. అమరావతి వరల్డ్ క్లాస్ డెస్టినేషన్గా మారాలంటే ఏం చేయాలి? ముందుగా ఆ స్థాయి ఫెసిలిటేషన్ అంటే హాస్పిటాలిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేసింది. ఏపీసీఆర్డీఏ కొన్ని ఒప్పందాలు కూర్చుకుంది. ప్రతిష్టాత్మకమైనటువంటి 8 సంస్థలు స్టార్ హోటల్స్ నిర్మించే పనిలో బిజీగా ఉన్నాయి. లేటెస్ట్గా హయత్ రెసిడెన్సీకి సంబంధించి ఓంశ్రీ భావన సాయి అసోసియేట్స్ సంస్థ ఏపీసీఆర్డీఏతో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ఏపీ గవర్నమెంట్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా ఏపీసీఆర్డీఏ ల్యాండ్ అలాట్మెంట్ ప్రాసెస్ చేసింది. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. హయత్ రెసిడెన్సీ అనేది చాలా ప్రముఖ సంస్థ. ఈ హయత్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఒకసారి మనం గమనిస్తే కనుక దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ హయత్ గ్రూప్కి సంబంధించినటువంటి హోటల్స్ ఉన్నాయి. 5 స్టార్ హోటల్స్ నిర్మాణంలో మెయింటైన్ చేయడంలో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రాక్ రికార్డు ఉంది. అందుకనే ఆ సంస్థకి 6.5 ఎకరాల భూమిని కేటాయిస్తూ సిఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. ప్రొసీజర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నారు. 200 గదుల సమాహారంగా ఉండేటువంటి హోటల్ నిర్మించబోతున్నారు. 10,000 కెపాసిటీతో భారీ కన్వెన్షన్ సెంటర్ను కూడా అందులో నిర్మించబోతున్నారు. సో ఇదంతా కూడా ఒక హై లెవెల్ హాస్పిటాలిటీకి మార్క్ కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. అమరావతిలో రాబోయేటువంటి 2 ఏళ్లలో అంటే ఇంకా రాకపోకలు జరుగుతూ ఉంటాయి. బట్ 2 ఏళ్లలో ఈ పర్మనెంట్ హోటల్స్ అన్నీ కనుక ఓపెన్ అయితే అమరావతి ఒక అద్భుతమైనటువంటి సౌధంగా మారుతుందని భావిస్తున్నారు. ఇది అమరావతి మ్యాపింగ్, ఇది కోర్ క్యాపిటల్ ఏరియా అంటే గవర్నమెంట్ స్ట్రక్చర్ నుంచి ఇక్కడ చూస్తే కనుక ఇదంతా కూడా కీ ఏరియా కింద మనం చెప్తాం. ఇక్కడే నోవాటెల్ కానీ అలానే వివాంతా కానీ ప్రతిష్టాత్మకమైన మంజీరా గ్రూపు హాలిడే ఇన్ వాళ్ళతో ఒప్పందం చేసుకుంది. మొత్తం అలాంటి ప్రతిష్టాత్మక సంస్థలకు సంబంధించినటువంటి ఒప్పందాలు అన్నీ ఇందులో ఉన్నాయి. ఒకసారి లిస్ట్ మనం చూద్దాము. ఇక్కడ వివాంతా ఆల్రెడీ పనులు మొదలుపెట్టారు. నోవాటెల్ కన్స్ట్రక్షన్ పని మొదలుపెట్టారు. ఇప్పుడు హయత్ రెసిడెన్సీకి ఆఫర్ వచ్చింది. దస్పల్లా గ్రూప్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టింది. జిఆర్టీ హోటల్స్కి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. డబుల్ ట్రీ హిల్టన్ గ్రూప్ అనమాట, అది కూడా ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. తర్వాత సదరన్ గ్లోబ్ అని వీళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. హాలిడే ఇన్ మంజీరా గ్రూప్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. హాలిడే ఇన్ మెయింటైన్ చేస్తారు. మొత్తం 8 ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు ఇక్కడ అడుగుపెట్టాయి. రాబోయేటువంటి రోజుల్లో అన్ని సంస్థలు కూడా దాదాపు 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నారు. 2 సంవత్సరాల్లో వీళ్ళు ఆపరేషన్స్లోకి తీసుకురావాలి. ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలు వస్తున్నాయి, రకరకాల వ్యవస్థలు వస్తున్నాయి. వాటికి తగ్గ స్థాయిలో ప్రతి హోటల్ కూడా 2 నుంచి ఇప్పుడు 6 ఎకరాలు తీసుకున్నారు, 6.5 ఎకరాలు తీసుకున్నారు. 2 ఎకరాల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 4 స్టార్ 5 స్టార్ ఇవే ఇప్పటి వరకు రేటింగ్. 3 స్టార్ అనేటువంటి లెక్క ఇంకా అమరావతిలో రాలేదు. సో ఏ విధంగా ఇవి నిర్మించబోతున్నారు, ఎలాంటి ప్రణాళికలు చేయబోతున్నారు అనేది మాత్రం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇంతమందికి వసతి కల్పించేటువంటి నగరంగా అమరావతి అభివృద్ధి చెందడానికి ఒక పాజిటివ్ దృక్పథంతో తీసుకుంటున్న నిర్ణయంగా అధికారులు చెప్తున్నారు. త్వరలోనే ఈ లీగల్ ప్రొసీజర్స్ అన్నీ కూడా అయిపోయి డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి త్వరలోనే హయత్ రెసిడెన్సీకి సంబంధించినటువంటి నిర్మాణ పనుల ప్రణాళికను కూడా ఆ సంస్థ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.